హుజనాబాద్ లో లక్ష డప్పులు 1000 గొంతులు మందకృష్ణ మాదిగ గారి 30 ఏళ్ల సుదీర్ఘ పోరాట ఎస్సీ ఏబిసిడి వర్గీకరణకై చేపట్టిన మాదిగ దండోర యాత్ర చలో హైదరాబాద్ ఫిబ్రవరి 7వ తేదీన జరిగే సభకు మరియు సిద్దిపేట జిల్లాలో ఈ నెల 20వ తేదీన జరిగే సభకు ప్రతి మాదిగ బిడ్డ ప్రతి ఇంటి నుండి ఒక డబ్బు సంకరేసుకుని వేలాదిగా తరలి రావాలని మందకృష్ణ మాదిగ పిలుపునివ్వడం జరిగింది। ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా నుంచి వచ్చిన కళాకారులు ఇనుప సురేష్ మరియు కళాకారులు నిరుద్యోగ కళాకారుల రాష్ట్ర సంఘం అధ్యక్షులు అనుమోజు వెంకటేశం ఈ కార్యక్రమానికి మద్దతు పలికారు। హుస్నాబాద్ ప్రాంత మాదిగ బిడ్డలు బత్తుల చంద్రమౌళి గడిపే సింగరి వీరస్వామి సత్యం మరియు డప్పు కళాకారులు తదితరులు పాల్గొన్నారు। మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, ఎంఆర్పిఎస్ జిందాబాద్, ఎంఆర్పిఎస్ జిందాబాద్, ఎంఆర్పిఎస్ జిందాబాద్, జై మాదిగ, జై మాదిగ। ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో మరి దప్పు లక్ష డప్పులు 1000 గొంతుల కార్యక్రమానికి మన మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఆదేశాల మేరకు మన సిద్దిపేట నుండి మన కళాకారులు రావడం జరిగింది। ఇది ఒక న్యాయమైన డిమాండ్ కాబట్టి మన గౌరవ సుప్రీంకోర్టే తీర్పునివ్వడం జరిగింది కనుక ఈ బీసీ వర్గాలు అన్ని వర్గాలు ఓసీ బీసీ రెడ్డి అన్ని కులం వారు అందరూ సపోర్ట్ చేస్తారు కనుక ఎంఆర్పిఎస్కు సపోర్ట్ చేస్తారు। మందకృష్ణ ఒక 30 సంవత్సరాల పోరాట స్ఫూర్తితో ఇవాళ మేము అందరం కదిలి రావడం జరుగుతుంది। మాదిగ సోదరులు ప్రతి ఇంటికి ఒక డప్పుతో సహా మన జాతిని మనం కాపాడుకునే పరిస్థితి ఉన్నది కాబట్టి అందరు ప్రతి ఒక్కరు ఫిబ్రవరి 7వ తారీఖు నాడు చలో హైదరాబాద్కు అందరు రావాల్సిందిగా కోరుచున్నాం। జై మాదిగ। చలో హైదరాబాద్ ప్రోగ్రాంకు ఫిబ్రవరి 7వ తారీఖున లక్ష గొంతుకలు 1000 డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు డప్పులతో సాంస్కృతిక కళాకారులతో ఈరోజు హుస్నాబాద్ గ్రామంలో 1,00,000 డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి హైదరాబాద్కు తరలి వెళ్ళాలని చెప్పి మేమందరం ఇక్కడ నిర్ణయించుకోవడం జరిగింది। ఇక్కడ ఉన్న దప్పు కళాకారులను తీసుకొని హైదరాబాద్లో 1,00,000 గొంతుకలు 1,00,000 డప్పులు 1000 గొంతుకలతో కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేమందరం సన్నద్ధమైనాం కాబట్టి ప్రతి ఒక్కరూ మాదిగ బిడ్డలు యువకులు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కదలి రావాలని చెప్పి మేము హుస్నాబాద్ నియోజకవర్గ మాదిగ సోదరులందరినీ కోరుచున్నాం। జై మాదిగ। గొంతుకలు మరి మాదిగ జాతి కోసం ఆర్ఎస్ఎల్ ప్రతిష్ఠ వంటి శ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు గత 30 సంవత్సరాల నుంచి మరి ఏబీసీల వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు అంగీకరించినా కానీ కొంతమంది 59 కులాలు సహకరిస్తున్నాయి। ఒకే కులం కేవలం మాల సోదరులు వ్యతిరేకిస్తున్నారు। అయినా పర్వాలేదు, కానీ మాకు సుప్రీంకోర్టు న్యాయస్థానం
మాకు న్యాయంగానే ఉన్నది. కావున మరి 1,00,000 డప్పులతోని ప్రతి ఒక్క మాదిగ సోదరుడు, ప్రతి ఒక్క ఇంటి నుండి, ప్రతి ఒక్క ఉద్యోగస్తులు మరియు ప్రతి ఒక్కరు ఇంటి నుండి ఒక దప్పు సంకరేసుకొని కాళ్ళు గజ్జలు కట్టుకొని హైదరాబాద్ నడువొడ్డున మన 1,00,000 దప్పులు, అదేవిధంగా మరి 1000 గొంతులతో మన బలాన్ని చూపించాలని మాదిగ సోదరు హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి కళాకారులందరూ బయలుదేరి శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మరి అందరం బలపరిచి విజయవంతం చేయవలసిందిగా మరి హుస్నాబాద్ పట్టణంలో ఈరోజు మరి దప్పు కళాకారులచే ర్యాలీ నిర్వహించి మరి విజయవంతం చేయాలని కోరుకుంటూ సిద్దిపేట నుంచి వచ్చినటువంటి కళాకారులందరికీ కళాభివందనాలు. అదేవిధంగా కళాకారులు మరి వెంకన్న, మరి పట్టణాధ్యక్షుడు మల్లేషు, అన్నపు సత్యం, దప్పు రాజు, బత్తుల పరశురాములు, గడిపు సత్యం, మరి కళాకారులందరూ సహకరించి మాకు వెన్నండుగా ఉండి మరి వచ్చే నెల 7వ తారీఖు నాడు విజయవంతం చేసి హుస్నాబాద్ పట్టణం నుంచి ప్రతి ఒక్క మాదిగేశ్వరుడు అన్ని కులాల నుంచి మాకు సహకరించి అన్ని కళాకారులు కూడా మాకు సహకరించాలని మరి డప్పు కళాకారులు, సింధు కళాకారులు, బుడిగజంగ కళాకారులు, అనేక రంగాలైనటువంటి కళాకారులు అందరూ మాకు సహకరించాలని, ఒగ్గు కళాకారులు అందరూ ప్రతి ఒక్క కళాకారులు మా మాదిగ దండలకు సహకరించాలని కోరుకుంటూ మరి జై భీములు, జై మాదిగ, జై అంబేద్కర్.